నేను మీ జాష్నవి. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ విత్ జాను. ఐ ఆమ్ పర్సూయింగ్ మై బీటెక్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. మీరు ఒక మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు ఒక మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలి అనుకుంటే ఎంసెట్ ఎగ్జామ్లో ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. ఆ మంచి ర్యాంక్ తెచ్చుకోవాలంటే ఎలా చదవాలి, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అంటే ఇలాంటి వీడియోస్ మీకు యూజ్ అయ్యేటి ఇంకా వస్తూ ఉంటాయి ఎంసెట్ గురించి. అండ్ అలానే లాస్ట్ టైం కూడా మన ఛానల్లో ఎంసెట్ వీడియోస్ రన్ అయ్యాయి. అవి చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యాయి. సో దానికోసం చెప్తున్నాను, మీకు కూడా యూజ్ అవుతాయి. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అంటే మీకు వీడియో రాగానే ఇంటిమేట్ అవుద్ది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వాట్ ఈజ్ ఎంసెట్? ఇదైతే ఎంపీసీ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాము. అసలు ఎంసెట్ అంటే ఏంటంటే ఎంపీసీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేయడానికి ఎంసెట్లో ఒక ర్యాంక్ వస్తే ఆ ర్యాంక్ ద్వారా ఒక కాలేజ్లో సీట్ అయితే వస్తుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ టోటల్ వచ్చేసి 160 మార్క్స్కి. మ్యాథ్స్ వచ్చేసి అంటే 1A 1B 2A 2B వచ్చేసి 80 మార్క్స్కి. ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ కలిపి 40 మార్క్స్కి. ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ కలిపి 40 మార్క్స్కి. మొత్తం ఎగ్జామ్ 160 మార్క్స్కి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో మీరు ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 5K బిలో ర్యాంక్ వస్తుందా అని అడగాలనుకుంటున్నారా? డెఫినెట్లీ ఎస్, వస్తుంది. మీకు ఇంకా చాలా టైం ఉంది, అంటే 6 months టైం ఉంది. అండ్ మీరు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 5K బిలో ర్యాంక్ అయితే తెచ్చుకోగలరు. హౌ టు స్టార్ట్, వేర్ టు స్టార్ట్ అని నన్ను అడిగితే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక టాపిక్ తీసుకోండి. చాప్టర్ కాదు, ఒక చాప్టర్లో ఒక టాపిక్ తీసుకోండి. ఆ టాపిక్ని చదివి దాని రిలేటెడ్ ఫార్ములాస్ అన్నీ నేర్చుకొని చూడకుండా ఒక చిన్న నోట్బుక్ పెట్టుకోండి సపరేట్గా ఫార్ములాస్ కోసమే. ఆ నోట్బుక్లో ఆ టాపిక్ నేమ్ పెట్టి కింద వాటి ఫార్ములాస్ రాయండి. ఆ తర్వాత సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూస్ బుక్స్ తెచ్చుకోండి. ఆ సబ్జెక్ట్ వైజ్లో చాప్టర్ వైజ్ ఉండాలి పీవైక్యూస్ కూడా. ఆ చాప్టర్ మీరు ఓపెన్ చేయగానే ఆ చాప్టర్ వైజ్ పీవైక్యూస్లో టాపిక్ వైజ్ ఉంటాయి. ఆ టాపిక్ని చూస్ చేసుకోండి. అందులో వరుసగా ఒక 10 questions చేయండి. అప్పుడు మీకు ఫార్ములాస్ వస్తాయి, ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది, అలాగే మీరు ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయగలరు. సో ఇలా అయితే చేయండి. నేను చెప్పేదైతే ఇది. మ్యాక్సిమం ఆఫ్ స్టూడెంట్స్కి ఉండే డౌట్ ఏంటంటే అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అర్థం కాదు. నేనైతే సజెషన్ ఏంటంటే మీరు వెయిటేజ్ తీసుకోండి. ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంది తీసుకోండి. హై వెయిటేజ్ దేనికి ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఆ చాప్టర్ తీసుకొని ఏం అర్థం కావడం లేదని కంగారు పడకుండా ఆ చాప్టర్లో ఒక టాపిక్ తీసుకోండి. ఇందాక నేను చెప్పినట్టు ఆ టాపిక్ తీసుకొని ఆ టాపిక్ చదవండి ఒకసారి. చదివి అందులో ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఆ ఫార్ములాస్ అన్నీ మీకు అర్థమైపోయి ఉంటాయి. ఆ తరువాత సబ్జెక్ట్ వైజ్ ఉండే చాప్టర్ వైజ్ ఉంటాయి కదా పీవైక్యూస్, అవి తీసుకోండి. అవి తీసుకొని ఆ చాప్టర్లో ఆ టాపిక్ని సెలెక్ట్ చేసుకొని ఆ టాపిక్ మీద ఉన్న క్వశ్చన్స్ మినిమం ఒక 10 questions చేయండి. అప్పుడు మీకు ఫార్ములాస్ అర్థమవుద్ది, కాన్సెప్ట్ అర్థమవుద్ది, అసలు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా అర్థమవుతాయి. కొంతమంది నాకు కామెంట్ చేశారు, అక్క మా కాలేజ్లో ఓన్లీ ఐపీఏ చెప్తున్నారు, ఎంసెట్కి కోచింగ్ తీసుకోవాలి అక్క అని అడుగుతున్నారు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఐపీ చదువుకుంటూ అందులో ఉండే ఫార్ములాస్ అవి నేర్చుకుంటూ పీవైక్యూస్ బుక్స్ కొనుక్కొని సబ్జెక్ట్ వైజ్వి, అందులో చాప్టర్ వైజ్ ఉంటాయి పీవైక్యూస్, ఆ బుక్స్ కొనుక్కొని టాపిక్ని ప్రిపేర్ అవుతూ పీవైక్యూస్ని సాల్వ్ చేసుకుంటూ కన్సిస్టెంట్గా ఉంటే అసలు మీకు కోచింగ్ అవసరం లేదు. నాకు తెలిసి సెల్ఫ్ స్టడీ చాలా యూజ్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఎలాగో కాలేజ్లో ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి డౌట్ సాల్వ్ చేసుకోండి. మీ ఎంసెట్ ప్రిపరేషన్కి యూజ్ అయ్యే యూట్యూబ్ ఛానల్స్ చెప్తాను. సబ్జెక్ట్ వైజ్ ఏ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవ్వాలి, షార్ట్ కట్స్కి ఏ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వాలి, అలాగే చీట్ కోడ్స్కి ఏ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వాలి అనేది క్లియర్గా చెప్తాను. ఇక్కడి నుంచి వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. మ్యాథ్స్కి వచ్చేసి వేదాంతు తెలుగు జేఈలో కిరణ్ సార్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ చాలా మంచిగా చెప్తారు. మీకు అందులో కాన్సెప్ట్ అర్థమవుద్ది, ఫార్ములాస్ అర్థమవుతాయి, అలాగే ప్రాబ్లమ్స్ కూడా అర్థమవుతాయి సార్ ఎక్స్ప్లెయిన్ చేసేది. అది మీరు ఏం చేస్తారంటే ఇయర్ ఆ టాపిక్ చెప్పలేదని స్కిప్ చేయకండి. లాస్ట్ ఇయర్ ఉంటాయి కదా వీడియోస్, అవి కూడా చూడండి, అవి కూడా యూజ్ అవుతాయి. ఎందుకంటే మీకు సేమ్ కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్ కూడా మ్యాక్సిమం సేమ్గానే ఉంటాయి కాబట్టి. ఫిజిక్స్కి వచ్చేసి వేదాంతు తెలుగులో కేఆర్ డిమామ్ లెక్చర్స్ని ఫాలో అవ్వండి.
మీకు జేఈఈ మెయిన్స్కి కవర్ అవుతుంది, ఎంసెట్కి కవర్ అవుతుంది. ఆ క్లాసెస్లో కాన్సెప్ట్ కూడా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ప్రాబ్లమ్స్ కూడా ఎలా సాల్వ్ చేయాలో మ్యామ్ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి ఫిజిక్స్కి క్యాడ్యామ్ లెక్చర్స్ని ఫాలో అవ్వండి. తర్వాత కెమిస్ట్రీకి వచ్చేసి వేదాంతు తెలుగు జేఈఈలో నవీన్ సార్ లెక్చర్స్ చాలా బాగుంటాయి. సార్ కూడా కాన్సెప్ట్ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి మీకు ఇయర్ రాకపోతే లాస్ట్ ఇయర్ అయినా వీడియోస్ చూడండి. ఆ కాన్సెప్ట్స్వి అంటే చాప్టర్ వైజ్ ఇలాగా సెర్చ్ చేయండి, వస్తాయి కదా వీడియోస్. లాస్ట్ ఇయర్ అయినా చూడండి, 2024 అయినా చూడండి, ఇలాగైనా చూడండి, మీకు అర్థమైపోతాయి. ఇప్పుడు చెప్పేవి మీ ఎంసెట్ జర్నీకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఏంటంటే రూట్స్ అకాడమీ. ఇందులో షార్ట్ కట్స్తో చెప్తారు. అప్పుడు మీకు టైం సేవ్ అవుద్ది ఎగ్జామ్లో కూడా ఈ ఛానల్ని ఫాలో అయితే. అండ్ తర్వాత ఆర్ఎస్ అకాడమీ, ఇది కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది షార్ట్ కట్స్కి, అలాగే చీట్ కోడ్స్కి. అందులో కూడా కొన్ని చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. ఈ ఛానల్స్ని కానీ మీరు మంచిగా ఫాలో అయితే మీకు ఖచ్చితంగా ఒక మంచి ర్యాంక్ అయితే వస్తుంది. నేను ఈ ఛానల్స్ అయితే ప్రమోట్ చేయడం లేదు. ఈ ఛానల్స్ అన్నీ నా ఎంసెట్ ప్రిపరేషన్ అప్పుడు నేను యూజ్ చేసినవి. మీరు ఈ వీడియో చూస్తే ఇంకే వీడియో చూడాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఇంకా మోటివేషన్ రాలేదనుకుంటున్నారా? అయితే మీకు పైన కనపడుతుంది కదా థంబ్నెయిల్, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఫుల్ మోటివేట్ అయిపోతారు ఆ వీడియో చూస్తే. ఒకసారి ఆ వీడియోని చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే గైస్, ఈ వీడియో కానీ మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకా స్ప్రెడ్ అవుతుంది, ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది.